ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కీర్తి, హరీష్ పేరు. నమస్తే. ఏంటి బాబు ఇలా వచ్చారు? ఏం లేదా ఆంటీ, వెడ్డింగ్ కార్డ్ని ఫస్ట్ మీకే ఇద్దామని తీసుకొచ్చాను. కీర్తి, కమాన్ కీర్తి, కార్డ్ మన ఇద్దరం కలిసిద్దాం. రే హరీష్, నీకెన్ని పనులున్నా సరే పెళ్లికి మాత్రం అటెండ్ అవ్వాల్సిందే, సరేనా? ఆంటీ అంకుల్, మీరు మాత్రం ముందే అవేవో స్నానాలంటారు కదా, మంగళ స్నానాలు. ఆ మంగళ స్నానాల కంటే ముందే వచ్చి దగ్గరుండి మా అమ్మా నాన్నల్లాగా మా పెళ్లి జరిపించాలి. సరే బాబు. ఇక బయలుదేరుతాం అంకుల్, ఇంకా చాలా పనులున్నాయి. అదేంటి హర్ష, కనీసం కాఫీ అయినా తాగకుండా? అయ్యో పర్లేదండి. కీర్తి, కమాన్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఆంటీ అంకుల్ ఆశీర్వదించండి. రా కీర్తి. సరే అంకుల్, ఇంకా చాలా పనులున్నాయి. అలాగే తెలుస్తా. బాగుందిరా, చాలా బాగుంది. డివోర్స్ పేపర్ మీద సంతకం చేయించుకొని మళ్ళీ వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి రావడం ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్ రా. అమ్మా నాన్నలుగా మీరు కూడా ఆడి పెళ్లికి మీరే పెద్ద మనుషులంటగా పెళ్లి దగ్గరుండి పెళ్లి జరిపించి అక్షింతలు వేసి ఆశీర్వదించి రండి. అప్పుడు చీకొట్టి వెళ్లిన కోడలికి దగ్గరుండి మళ్లీ పెళ్లి చేసిన ఆదర్శ దంపతులని చరిత్రలోకి ఎక్కుతారు మీరు. ఏమండి, మీరు కాస్త ఆగుతారా? ఆకుండా నేనెక్కడికి వెళ్తానే? పెళ్లికి నన్ను ఏమైనా పిలిచారా ఏంటి? వీళ్ళంటే పెద్ద మనుషులు, పెద్ద మనసున్న మనుషులు. రే సంతోష్, నువ్వలా మాట్లాడకురా. మనం ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలరా. ఇప్పుడు ఎలా ఆపుతారు? ఆల్రెడీ కార్డ్స్ అవి పనిచేస్తున్నారు కదా. కాట్రగడ్డ హర్షకుమార్కి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భైరవనేని కీర్తికి వివాహం నిశ్చయమైనది. కావున తామెల్లరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఆశీర్వదించాలని, కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించి భోంచేసి వెళ్లాలని విన్నపం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరెవ్వరూ మాత్రం పెళ్లికి వెళ్ళడానికి వీల్లేదు. రే, అలా అంటావేంట్రా? ఈ పెళ్లి ఆపడానికైనా వెళ్ళాలి కదా. ఆపుతారంట, ఆపుతారు. ఆశకు కూడా ఒక హద్దుండాలి మీ అందరికీ. ఆపరా, ప్రయత్నించడంలో తప్పే ఉందిరా. ప్రయత్నించండి, బాగా ప్రయత్నించండి. నా మాట ఎప్పుడు విన్నారు గనక మీరందరూ?
ఏమండి, తులసి సిద్ధు బాబులు కలిసి ఈ పెళ్లి ఎలాగైనా ఆపుతారండి. నాకు ఆ నమ్మకం ఉంది. రే హరీష్, మేము ఈ పెళ్లికి వెళ్ళాలో లేదో నువ్వే చెప్పరా. మీ ఇష్టం నాన్న. లక్ష్మి, మనం ఎలాగైనా ఈ పెళ్లికి వెళ్ళాలి లక్ష్మి. ఆ అబ్బాయి ఎలాగో మనల్ని మంగళ స్నానాలకు పిలిచాడు కదా. ఈ పెళ్లి ఆపడానికి మనకు అవకాశం దొరికింది కదా. కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు ముందే తెలుసుంటేనా? తెలిస్తే ఏం చేసేవారు? ఆవేశపడి ఇంట్లో చెప్పేవారు. అప్పుడు వాళ్ళు ఈ పెళ్ళి ఆపడానికి బదులు ప్రెగ్నెన్సీ తీయించేవాళ్ళు. అయితే నువ్వు కావాలని నాకు చెప్పలేదన్నమాట. హ్మ్. అందుకే వాళ్ళు నన్ను వదిన పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ కావద్దు, పెళ్లికి రావద్దు అని కండిషన్ పెట్టినప్పుడైనా మీకు అర్థం కావాలి కదా. సరే, నేనే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలి. అనవసరంగా మీరు తొందరపడి మొత్తం విషయం చెప్పేశారు. అప్పటి సిచ్యువేషన్ అలాంటిది. సరే, గతం గతః. జరగాల్సింది జరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ పెళ్ళి ఆపడానికి నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటి, నమ్మట్లేదా? మీ అన్నయ్య గురించి నీకెంత పట్టింపు ఉందో నా చెల్లెల గురించి నాకు అంతే పట్టింపు ఉంది. నేను ఈ పెళ్లి ఎలాగైనా ఆపుతాను, వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తాను. ఎవరిని? మనిద్దరిని. ఏంటి? మరి లేకపోతే ఏంటి? మా చెల్లిని మీ అన్నయ్యని వాళ్ళిద్దరినీ కలుపుతాను. మా చెల్లికి పుట్టబోయే బిడ్డని మేనమావగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఇది నా బాధ్యత. ముందు ఆ ప్లాన్ ఏంటో చెప్పండి. ఆ, ఇది అమలు చేద్దాం. ఆ పెళ్ళి ఆపేద్దాం. అలా చూడకు, నేను చెప్తున్నానుగా. పెళ్ళి ఆపుతానంటున్నాను కదా. ఆ చూపులో 100 ప్రశ్నలు ఎత్తుక్కోవచ్చు. ప్లాన్ బానే ఉంది, కానీ ఈయన అమలు చేస్తారన్న నమ్మకం నాకైతే లేదు. నేనే ఏదో ఒకటి చేయాలి.